నేను వాళ్ళని బట్టలు ఆడుకోగా నాకు ఒక థర్డ్ ఫ్లోర్ లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు ఎదిరించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేశానంటే అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, ఇద్దరిద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడిని పూజించుకున్నాను. దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరిద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్ని ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు ఆవిడ బతిలాడితే మీరు 3వ ఫ్లోర్ లో చిన్న పూజ గది ఏర్పాటు చేయడం ఏంటి? ఇది అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో ఉన్నాం మనం. మమ్మల్ని నమ్మి ఆ తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు మీ చేతిలో మీ ఇంటికి కోడలుగా పంపిస్తే ఆవిడ బతిలాడితే మీరు 3వ ఫ్లోర్ లో పూజ గది పెడతారా? దానితో పాటు గంట కొట్టాలన్నా, హారతి పట్టాలన్నా, అగరత్తులు వెలిగించాలన్నా, పూజ చేయాలన్నా భయపెడతారా? దానితో పాటు హిందువులు యొక్క దేవుళ్ళకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు ఎలా దేవుళ్ళు అవుతారు? అది అసలు కరెక్టే కాదు కదా. హైందవ ధర్మం ఏ విధంగా నువ్వు ఇష్టపడతావని రకరకాలుగా వాళ్ళని ప్రజలు చేయడం ఏంటిది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా? ఏమ్మా, ఇప్పుడు నీకు కూడా శకుంతల గారు, నీకు ఒక పాప ఉంటది. ఆ పాపని పెళ్లి చేసి ఇంకో కుటుంబంలో పంపిస్తారు. అలాంటి ఇబ్బందులే ఆ కుటుంబం పెడితే ఏం జోగి రమేష్ గారు, శకుంతల గారు మీరు ఒప్పుకుంటారా? పోనీలే అని తప్పుకుంటారా? ఎవరికైనా చెప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా. ఆవిడ వాళ్ళ కుటుంబానికి చెప్పుకుంది. నిన్న జోగి రమేష్ అదే ప్రెస్ మీట్ పెడితే తట్టుకోలేక ఆవిడ ఈ రోజు ప్రపంచాన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రసాదం పెడితే దేవుడు తింటాడా? అగరత్తులు వెలిగించాలంటే భయపడాలి. మతం మారు